నమస్కారం జేఎల్టీవీ 7 న్యూస్ కి స్వాగతం। పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లు అందరూ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది। ముఖ్యంగా జంట నగరాల్లో అత్యంత మాత్రమే ఓటింగ్ జరిగిందని తెలిసింది। భారీ పోలీస్ బందోబస్తు మధ్య జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది। సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగులు 45 నుండి 50% వరకు జరగవచ్చని కూడా తెలిసింది। అందులో సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కేవలం స్థానిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడావిడే జరిగింది తప్ప ఓటర్లు పెద్దగా శ్రద్ధలు చూపలేదని మందకొండగా పోలింగ్ జరిగింది। మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 20% లోపు పోలింగ్ అయినట్లు తెలుస్తుంది। సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పరిస్థితులు కూడా అలాగే ఉంది। రసూల్పుర, అన్నానగర్, బలంరాయ్, బోయినపల్లి, బాపూజీ నగర్, తాడ్బంద్, అంబేద్కర్ నగర్, గాంధీనగర్, పికెట్, సంజీవయ్య నగర్, తిరుమలగిరి, లాల్ బజార్, బొల్లారం తదితర వీకర్ సెక్షన్ ప్రాంతాల్లో కొంత ఓటర్ల సందడి కనిపించింది। కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో కూడా నాయకులు, కార్యకర్తలు అడావిడి మాత్రమే నెలకొంది। ఈ డివిజన్లో గల అంజయ్య నగర్లో ఆల్ పార్టీ శ్రేణులు కలిసి ఓటర్లను బూతుల వద్దకు రప్పించి ఓట్లు వేయించిన సందడి కనిపించింది। ఇదిలా ఉండగా డివిజన్లో గల సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో కొంత ఓటర్ల సందడి నెలకొంది। మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగింది। అయితే సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరగగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా జరిగింది। కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది। కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వర్గాల్లో ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలిసింది। మొత్తం మీద తక్కువ శాతం పోలింగ్ ఏ పార్టీ అభ్యర్థికి అధిక శాతం ఓట్లు పడతాయనే ఆసక్తి రేపుతోంది। ఓటర్ల నాడి ఎవరికీ అంతుపట్టలేదని పోయిందని చెప్పవచ్చు। జూన్ 4వ తేదీ వరకు వెయిట్ అండ్ సీ। जय श्री राम।